కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విజయవాడ నగర రూపురేఖలే మార్చబోతున్నాం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అమరావతి ప్రాంతంలో భాగమైన ఈ విజయవాడని సుందరంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వ అధికారులని ప్రజాప్రతినిధులని ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగానే ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు కానీ, ఇక్కడ కార్పొరేటర్ సాంబశివరావు గారు కానీ, ఈ శ్రీనివాస నగర్ కాలనీ, అంతేకాకుండా భారతీనగర్ కాలనీలో ఎన్నో రోడ్లు చేశారు. దాంట్లో భాగంగా ఇవాళ ఈ 2 రోడ్లకి 2 కోట్ల మున్సిపల్ కార్పొరేషన్ నుంచి సుమారు 2 కోట్ల రూపాయల వరకు శాంక్షన్ చేపించి ఈ రోడ్లని బాగు చేసే పనిలో ఇక్కడ పనిచేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ కార్పొరేటర్ సాంబశివరావు అయితే కార్పొరేషన్ డబ్బులన్నీ తన వాటికి తెచ్చుకుంటున్నాడు. విధంగా కాకుండా సమగ్రంగా విజయవాడ డెవలప్ అయ్యే విధంగా సమగ్రంగా ప్లానింగ్ చేస్తాం. మొన్న కూడా మంత్రి నారాయణ గారితో అధికారులు అందరితో నేను గద్దె రామ్మోహన్ రావు విజయవాడలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూర్చుని ఇక్కడికి అవసరమైన డ్రైనేజ్ కానీ ఎస్టీపీ కానీ ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న నోవాటెల్ దగ్గర 2 ఫ్లైఓవర్ మధ్యలో ఉన్న ప్రాంతంలో నీరు నిలిచిపోతుంది. దాని మీద దృష్టి పెట్టాలని సీరియస్గా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఫ్లైఓవర్ల మీద నుంచి కూడా నీళ్లు వచ్చి రోడ్ల మీద పడుతున్నాయి. అది కూడా పైప్ లైన్ లేపడం వల్ల జరుగుతుందని గట్టిగా నేషనల్ హైవే అధికారులని గట్టిగా రోజు సమావేశంలో నిలదీయడం జరిగింది. వారు దానికి అంగీకరించి త్వరలో పనులు చేపడతామని చెప్పారు. అంతేకాకుండా బెంచ్ సర్కిల్ నుంచి కూడా డ్రైనేజ్ పనులు ఇమీడియట్గా నేషనల్ హైవేస్ వాళ్ళు స్టార్ట్ చేయాలి. అది కూడా 1 నెల రూపాయల లోపల అది కూడా కార్యరూపం దాల్చబోతుంది. తప్పకుండా ఈ విజయవాడ నగరం ఆధునీకరంగా సుందర నగరంగా తయారు చేసే కార్యక్రమంలో మేము అందరం కలిసికట్టుగా కృషి చేస్తున్నాం. అదేవిధంగా గద్దె రామ్మోహన్ రావు ఏ విధంగా నడుస్తారో అదేవిధంగా తూర్పు నియోజకవర్గంలో నేను కూడా ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటానని అందరికీ తెలియజేసుకుంటాను.